నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోహిణి కార్తె రాకముందే టారెత్తిస్తున్న ఎండలు, రాజస్థాన్ గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి. రుతుపవనాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలి. రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశం. మహానాడు అతిథులను మెప్పించే విధంగా వంటకాలు తయారు చేస్తాం. ఫుడ్ కమిటీ చైర్మన్ జిల్లా మంత్రి అయ్యన్న వెల్లడి. మానవత్వం చూపని ట్రాఫిక్ పోలీసులు, గర్భిణి ప్రయాణిస్తున్న ఆటోను సీజ్ చేసి భారీ జరిమానా విధింపు. రోహిణి కార్తె రాకముందే ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. 2002 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఎండలు, ఉక్కపోతపై ఓ రిపోర్ట్. ప్రచండ భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. వాతావరణంలో తేమ శాతం ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఉక్కపోత ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అదే పరిస్థితి కొనసాగుతోంది. రాజస్థాన్ మీదుగా వస్తున్న వేడి గాలులు ఈ ఉక్కపోతకు కారణంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు అగ్నిగుండంగా మారుతున్నాయి. రెంటచింతలలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2002 తర్వాత ఇంత ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. వేసవి ప్రారంభమైన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకరం. కోస్తా తీరం వెంబడి గాలులు ఆగిపోవడంతో ఉక్కపోత ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి మరో 5-6 రోజులు కొనసాగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. సౌత్ వెస్ట్ లేపి కొంచెం మోడరేట్ గా ఉన్నాయి, కానీ అక్కడ కూడా అరౌండ్ 40 డిగ్రీస్ కి దగ్గరలో ఉన్నాయి. ఈరోజు నిన్నటితో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లైట్లీ లెస్ ఇన్ ఉత్తరాంధ్రలో, అంటే స్లైట్లీ లెస్ అయినప్పటికీ కూడా హీట్ వేవ్ కండిషన్స్ మనకి బాగా కనిపిస్తుంటాయి. అంటే మరీ అంత దారుణంగా కాకుండా అనమాట 40 డిగ్రీల దగ్గర. కానీ దక్షిణ కోస్తాలో మటుకు ఈరోజు కూడా మోర్ దాన్ 40 డిగ్రీస్ ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల రికార్డ్ అవ్వడం జరిగింది. మనకు వస్తుంది ఇప్పటికే ఆల్రెడీ బై 11:30 ఇట్సెల్ఫ్ బాపట్ల హ్యాస్ రికార్డెడ్ 43 డిగ్రీస్ సెల్సియస్. సో అలాగే మిగతా మచిలీపట్నంలో కానీ, నెల్లూరులో కానీ, అదర్ ప్లేసెస్లో కూడా దక్షిణ కోస్తాలో మటుకి ఈ వడగాల్పుల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ వడగాల్పులు, ఇంత తీవ్ర వడగాల్పులు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కువగా వాళ్ళ డోర్స్ ఇళ్లలోనే ఉండటం చాలా మంచిది. మార్నింగ్ ఈ టెంపరేచర్ రైజ్ అన్నది ఎర్లీ అవర్స్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. జనరల్గా ఎప్పుడో మెట్ట మధ్యాహ్నం 12-1 గంట అలా కాకుండా అరౌండ్ 10:30, 11కే 30, బాపట్లో అయితే అరౌండ్ 11:30కి 43 డిగ్రీస్ వచ్చింది. సో వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న రుతుపవనాలు ఈ నెలాఖరు నాటికి కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ 13 రోజుల పాటు సన్ స్ట్రోక్ కు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఇచ్చాపురం నుంచి తుని వరకు సుమారు 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్వహించిన సర్వేకు అనుగుణంగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రోడ్ సేఫ్టీపై రిపోర్ట్. ప్రతి ఏటా మే, జూన్ నెలల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వీటి నివారణకు చర్యలు చేపడుతున్నా ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇందులో జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై రవాణా శాఖ ఒక సర్వే నిర్వహించింది. ఇచ్చాపురం నుంచి తుని వరకు సుమారు 300 కిలోమీటర్ల మేర గీతం యూనివర్సిటీ విద్యార్థులతో సర్వే చేయించారు. ప్రమాదాలకు అనువుగా ఉన్న మలుపులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక నివేదికను కూడా తయారు చేశారు. దీని ప్రకారం నేషనల్ హైవేస్, రవాణా శాఖ, పోలీసులు, మున్సిపాలిటీలు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. డిపార్ట్మెంట్ టు డైరెక్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాట్లాడుతున్నాము.
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ యాక్టివిటీ ఇందులో అక్కడ వచ్చింది ఇక్కడ చెక్ చేసి ఉంటే చిత్తూరులో లైసెన్స్ కానీ కండిషన్ డ్రైవర్ కానీ సో డ్రైవర్ చెక్ అని కూడా ఆర్టీఓ చెక్ పోస్ట్ వైలెంట్ గమనించాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ మీటింగ్ ఆర్టీఓ రవాణా శాఖ నిర్దేశించిన ప్రాంతాల్లో రోడ్డు భద్రతను పాటించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి పట్ల కఠినంగా వ్యవహరించడం వంటివి భవిష్యత్తులో పటిష్టం చేయనున్నారు. నూతన రవాణా చట్టం రూపొందించిన నియమావళిని అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. తామిచ్చిన నివేదిక ప్రకారం సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని డీటీసీ వెంకటేశ్వరరావు తెలిపారు. కూడా ఇచ్చాపురం నుంచి మన పులి వరకు దాదాపు 300 కిలోమీటర్స్ స్ట్రెచ్ వరకు ఈచ్ పాయింట్ లో కూడా సర్వే చేశాం. ఈ సర్వేలో కూడా మనకు నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఎంతో హెల్ప్ చేశారు. బికాజ్ వాళ్ళు ఈ నేషనల్ హైవే మొత్తం మెయింటెనెన్స్ అంతా చేసేది, దీని మీద టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వాళ్ళకు ఉంది కాబట్టి మనకు వాళ్ళ హెల్ప్ కూడా అందులో సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా మనకు ప్రతి స్పాట్ లో కూడా హెల్ప్ చేశారు. ఇందులో ఏంటంటే మనం ఆ రిపోర్ట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ అది చూపించే ముందు ఈ వీడియో అనేది చూపించాలన్నమాట. జస్ట్ మీకు త్రూ ది రెగ్యులర్ అజెండా. ఆ అజెండాలో జస్ట్ రెండో పాయింట్ ఈ నేషనల్ హైవే సర్వే వస్తుంది. అది వచ్చినప్పుడు డీటెయిల్స్. ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా మరిన్ని ఆలోచనలతో ముందుకెళ్లేందుకు అందరూ సమాయత్తం కావాలని ఆదేశించారు. తాపేశ్వరం కాజాలు, మాడుగుల హల్వా, అన్నవరం బెల్లం జీడి, ఆత్రేయపురం పూతరేకులు ఇవి మహానాడులో స్వీట్ మెన్యూ. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడుకు హాజరయ్యే తెలుగు తమ్ముళ్లకు పసందైన రుచులు అందించనున్నారు. భోజనంతో పాటు వచ్చే 3 స్వీట్లకు ఇవి అదనం. మహానాడు భోజనం మెనూపై రిపోర్ట్. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించనున్న మహానాడుకు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భోజనం ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే చేస్తున్నారు. ఫుడ్ కమిటీ చైర్మన్ గా జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు నియమితులయ్యారు. మహానాడు ప్రాంగణంలో ఈ వంటశాలలు, భోజనశాలల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ప్రతిరోజు 30,000 మంది చొప్పున 3 రోజులకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జన్మదినం రోజు 28వ తేదీన ప్రత్యేక స్వీట్లతో పసందైన విందును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. 3 రోజుల్లో 1,00,000 మందికి భోజనాలు ఉంటాయండి. రోజుకి 30,000 మంది ఉంటాయి. మధ్యాహ్నం 30,000, రెండో రోజు మధ్యాహ్నం 30,000, మూడో రోజు మధ్యాహ్నం 30,000, 90,000. తర్వాత రాత్రులు ఏముంటారు ఒక 5-6 మంది ఎక్కువ ఉండరు. అంతా వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోతారు. ఒక 5-6 మంది ఉంటారు. అది 10,000 అని చేసి సుమారు 1,00,000 మందికి భోజనం ఉంటాయి. అలాగే మన మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కూడా 10,000 మంది కడుగుతారు. లేట్ 9 గంటలు కాబట్టి అంత టిఫిన్ చేసి వస్తారు. అమ్మకి మా అనుభవం ఉంది. ఒకైనా సరే 10,000 మందికి టిఫిన్లు పెట్టాలని. అది కాకుండా పోలీసు ఉన్నారు, తర్వాత కార్ డ్రైవర్లు ఇవంతా ఉంటారు. వాళ్ళు ఒక 2-3 మంది ఉంటారు. వాళ్ళకి వీళ్ళతో కాకుండా సెపరేట్గా ఏర్పాటు చేస్తారు. మళ్ళీ వీళ్ళతో మింగిలైతే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది చెప్పి వాళ్ళకి వేరే పోలీసులతో మాట్లాడి ఏం చేయాలి అలా విధంగా చేస్తున్నాం. అలా కాకుండా ఎమ్మెల్యేలకి అందరు కలిసి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సెపరేట్ చేస్తున్నాను. వాళ్ళు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మన ప్రెస్ లోకల్ ప్రెస్ కానివ్వండి, లేదా విజయవాడ నుంచి వచ్చే ప్రెస్ కానీ, లేకపోతే నేషనల్ ప్రెస్ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలతో కలిపేసి ఇక్కడ ఈ గ్రౌండ్లో షెడ్ వేస్తున్నాం లోపల. దాంట్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని దానికి దసపల్లా వాళ్ళకి నేను మొత్తం భోజనాలు ఏర్పాట్లు కానీ సప్లై కానీ వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వంట పూటలు కూడా కృష్ణా జిల్లా నుంచి, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చాం. వాళ్ళ చేసి వంటలు కూడా చేసి అందరూ మెచ్చుకునే విధంగా, జనాంతా మెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం కోసం చేస్తాం. మీరు కూడా మాకు ప్రోత్సహించండి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి వంటలు చేసేవారిని ప్రత్యేకంగా రప్పించారు. కోస్తా రుచులు మహానాడులో ఘుమఘుమలాడనున్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వావ్ అనిపించేలా ఏర్పాట్లు చేయడమే లక్ష్యమని మంత్రి అన్నారు. కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. రోగులు, గర్భిణులు అని చూడకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా అధిక జరిమానాలు విధించడం కూడా ప్రజల పాలిట శాపంగా మారింది. కేజీహెచ్ కు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి రోగులు వస్తుంటారు. గర్భిణులు, నడవలేని వారు ఉంటారు. ఇటువంటి సందర్భంగా ఆటోలు ఎక్కువగా అవసరం ఉంటుంది. దీని ఆసరాగా చేసుకుని ట్రాఫిక్ పోలీసులు ఆటోలపై రెచ్చిపోతున్నారు. గర్భిణులు ఉండగా కూడా ఆటోని సీజ్ చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. భారీగా జరిమానాలు విధించడం వల్ల డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఆటోను అక్కడే వదిలేసి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఆటో డ్రైవర్లకు దాపురించింది. కేజీహెచ్ కు పరీక్షల కోసం గర్భిణిగా ఉన్న తన భార్యను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ వైద్యులకు చూపించిన తర్వాత మందులు కొనేందుకు వెళ్లారు. ఇంతలో ట్రాఫిక్ పోలీసులు ఆటో చక్రానికి తాళం బిగించారు. అంతటితో ఆగకుండా భారీగా జరిమానాను కూడా విధించారు. అంత జరిమానా కట్టలేని ఆటో డ్రైవర్ గర్భిణితో పాటు తన భార్యను
ఆటోలో సేఫ్టీని టైర్ను తీసుకుని నడుచుకుంటూ వెళ్లిపోవడం బాధ కలిగించింది. ట్రాఫిక్ పోలీసులు కనీసం మానవత్వం లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడటం చూసేవారందరినీ కలిచివేస్తోంది. ఈ నెలాఖరు కళా నాటికి జిల్లా వ్యాప్తంగా అందరికీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గ్యాస్ డీలర్లను, సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో సుమారు 90,000 మంది గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దీనికి సెక్యూరిటీ డిపాజిట్ 1,400 రూపాయలు లబ్దిదారులు కట్టాల్సిన ఉన్న ఆ డబ్బును ప్రభుత్వం చెల్లించే ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. అయితే నెలాఖరు నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు బాధ్యత అధికారులు, గ్యాస్ డీలర్లు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 100% ఎల్పీజీ సిలిండర్ల రాష్ట్రంగా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని అన్నారు. ఈ సమావేశంలో సృజన తదితరులు పాల్గొన్నారు. సో అంత అమౌంట్ మేము రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అది కూడా 1 వీక్ లో మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎంతవరకు అవుతుంది ఇమీడియట్లీ 1 వీక్ లో మేము ఏర్పాటు చేస్తాము. 1 వీక్ లో మీరు గ్రౌండ్ చేయాలి. మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఆయిల్ కంపెనీస్ అండ్ ద డీలర్స్ హియర్, టైమ్ ఈజ్ వెరీ క్రిటికల్. బై మంత్ ఎండ్ వి హావ్ టు సాచురేట్ ద హౌస్ హోల్డ్స్ విత్ ఎల్పీజీ కనెక్షన్స్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ డైలీ బేసిస్ ఎన్ని మీకు డబ్బు కట్టి ఉంటే డైలీ బేసిస్ గ్రౌండింగ్ చేయండి. గ్రౌండింగ్ అంటే not releasing on consider and getting approval from overseas. అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ అన్నారు. బుద్ధుల్ పార్క్ హోటల్లో ఆయన జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎంపీ హరిబాబు సమక్షంలో కేక్ను కట్ చేశారు. ఇప్పుడు అందరి చూపు కేంద్రం వైపే ఉందని, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు అభివృద్ధి మంత్రాన్నే పాటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రెహమాన్ దంపతులను ఎంపీ హరిబాబు, పలువురు టీడీపీ నేతలు సత్కరించారు. నిజంగా ఈరోజు వెంకయ్యనాయుడు గారు క్యాబినెట్ లేకపోతే మనకి రాష్ట్రానికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేవి కాదనేది మీ అందరి అభిప్రాయం, అంతే కదా. మరి ఆయనకి మొత్తం రాష్ట్రంలో ఉన్న విషయాలన్నీ సేకరించి మరి వెంకయ్యనాయుడు గారి ద్వారా దేశ అధినేతకి అందించే వ్యక్తి ఎవరైనా అంటే ఎవరు? హరిబాబు గారు. కాబట్టి అటువంటి హరిబాబు గారు ఆయన చాలా నిగర్వి, సాదాసీదా మనిషి. మనమేమో ఆయన రమ్మని అడగల, ఆయన ప్రతిసారి రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం మనకి కొండంత భావిస్తూ ఉంది. అటువంటి పెద్ద ఆయన హరిబాబు గారు ఈరోజు రావటం, రాబోయే కాలంలో మొన్న మాధవ కోసం కూడా. అరకు మండలం పెద్దలబడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగానే కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించి తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, అంగన్వాడీ భవనాలు వంటి వాటిని నిర్మించాలని ఆదేశించారు. కోట్లాది రూపాయల నిధులు ఉన్నందున ఈ పనులు త్వరితగతిన జరగాలని ఆదేశించారు. జనాలు కూడా తెలవాలి, మామూలుగా తెలిసిన కూడా చెప్పకపోతే రావాలి.
ఇందాక వాటర్ సప్లై లేదు, ఇప్పుడు వాటర్ సప్లై వచ్చింది చెప్పాలి. ఇంకా ట్యాప్ ఇప్పుడు డోర్ టు డోర్ లేదు, ఇప్పుడు డోర్ టు డోర్ ఇచ్చాము. రామ్నగర్ లో పోలమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం రామ్నగర్ బజార్ జంక్షన్ నుంచి అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో అనుపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీన భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామనగర్ మరియు నెహ్రూ నగర్ ప్రజలకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పోలమాంబ ఉత్సవం తరపున హెడ్లైన్స్ మరోసారి. రోహిణి కార్తె రాకముందే టారెత్తిస్తున్న ఎండలు, రాజస్థాన్ గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి. రుతుపవనాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలి. రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశం. మహానాడు అతిథులను మెప్పించే విధంగా వంటకాలు తయారు చేస్తాం. ఫుడ్ కమిటీ చైర్మన్ జిల్లా మంత్రి అయ్యన్న వెల్లడి. మానవత్వం చూపని ట్రాఫిక్ పోలీసులు, గర్భిణి ప్రయాణిస్తున్న ఆటోను సీజ్ చేసి భారీ జరిమానా విధింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STU న్యూస్.